భారతీయులు తస్మాత్ జాగ్రత్త. దేశంలో ఏం జరగబోతుంది? ఆర్థిక సంక్షోభం తప్పదా? బంగారం ఇక అందని ద్రాక్షేనా? రైతుకు ఎరువుల కష్టాలు తప్పవా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఇటీవల హైదరాబాద్లో మోడీ పర్యటన చేసిన తర్వాత మోడీ పర్యటనలో చేసిన ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో సగటు భారతీయుడి మదిలో చాలా ప్రశ్నలు మొలకెత్తడానికి అవకాశం ఏర్పడ్డది. దేశంలో ఏం జరుగుతుంది? భారతదేశంలో ప్రజాస్వామ్యమైన పెద్ద అయినటువంటి దేశంలో ఆర్థిక సంక్షోభం తప్పదా అనేటువంటి అనుమానం అందరికీ వస్తుంది. మోడీ చెప్పిన మాటలు బట్టి చూసే డౌట్ వస్తుంది. మోడీ చెప్పకపోతే ఎవరికి ఆ డౌట్ లేదు. పశ్చిమాసియాలో జరిగినటువంటి యుద్ధ ప్రభావం, లేదంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి యుద్ధ ప్రభావం ఈరోజు భారతదేశం పైన చాలా ఉంది అని చెప్పి మోడీ చెప్పకనే చెప్పిండు. అంతేకాదు, స్వదేశీ వస్తువులను వాడండి అంటూనే విదేశీ వస్తువులను వద్దు అంటూనే ఒక చిన్న మెలికతోటి మనుషులు అనుమానానికి ఒక తెరదీసిండు. భారతదేశంలో చాలా ఇంధన విపత్తు ఏర్పడబోతుంది కాబట్టి ఇంధన వాడకాన్ని తగ్గించండి అన్నాడు. భారతదేశంలో ఇంధన నిల్వలకు చాలా ఉన్నాయి, ఎవరు అధైర్యపడకు అని ఒక 2-3 నెలల క్రితం చెప్పినటువంటి మోడీ ఈరోజు ఇంధన విపత్తు ఏర్పడుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంధన వాడకాన్ని తగ్గించండి, ఎలక్ట్రిక్ వెహికల్లను వాడండి, ప్రయాణాలను రద్దు చేసుకోండి, సమావేశాలను ఆన్లైన్లోనే ఏర్పాటు చేసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. అంటే ఈ అన్నిటికీ కలిపి ఇంధనం అనేది ఒక మెలిక ఉంది. అక్కడ ఒక ఉద్యోగి తన ఉద్యోగం చేయడానికి వెళ్ళాలంటే వాహనం వాడతాడు, ఆ వాహనంలో పెట్రోల్ అవసరం. ఉద్యోగస్తులు ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక వేదిక ఉంటుంది, ఆ వేదిక కాడికి పోవాలంటే వాహనాలు అవసరం, వాహనాల్లో ఇంధనం అవసరం. కాబట్టి ఏవైనా తగ్గించుకోండి అని చెప్పి మోడీ చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, భారతదేశంలో చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి గణనీయంగా తగ్గాయి అని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, గతంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనేటువంటి ఏదైతే ఒక ఆరోపణ వచ్చిందో ఆ ఆరోపణను నిజం చేసే విధంగా హైదరాబాద్లో మోడీ ప్రసంగం సాగింది. అంటే భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచనున్నది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి అర్థమవుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే ఏదో మామూలుగా కాదు, గణనీయంగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. బండి పట్టాలంటే ఆ భయపడేటువంటి పరిస్థితి తలెత్తనుంది. కాబట్టి ఇంధనం వాడకం ఏదైతే ఉందో దాన్ని తగ్గించండి అని అంటున్నారు. రష్యా, చైనా తర్వాత పశ్చిమాసియా దేశాల పైన ఆధారపడి ఉంది కాబట్టి దిగుమతులు ఏవైతున్నాయో ఆ దిగుమతులన్నింటినీ తగ్గించుకుందాం, అందుకే విదేశీ మారకాన్ని భారం తగ్గించుకోవాలంటే స్వదేశీ వస్తువులనే వాడండి అని చెప్పి మోడీ చెప్పాడు. ఇంతేకాదు, ఇక్కడతో ఈ ఒక్క విషయంతో ఆగలేదు. బంగారం కొనకండి, బంగారం కొనడాన్ని వాయిదా వేసుకోండి 1 సంవత్సరం పాటు. పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పెళ్ళిళ్ళల్లో పెట్టేటువంటి బంగారం ఏదైతుందో ఆ బంగారాన్ని ఇప్పట్లో కొనకండి, చాలా తగ్గించుకోండి అని చెప్పిండు. అంటే భారతదేశం 95% బంగారాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఆ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు విదేశానికి చెల్లించేటువంటి విదేశీ మారక ద్రవ్య విలువ ఏదైతే ఉందో అది చాలా అధికంగా పడుతుంది భారతదేశంపై భారంగా. కాబట్టి ఒక ఏడాది పాటు అసలు బంగారం కొనకండి అని చెప్తున్నాడు. అంటే సగటు భారతీయుడికి, సగటు పేదోడికి బంగారం అందని ద్రాక్షగానే మారబోతుంది. ఇప్పటికే 1,50,000 నుంచి 1,60,000 దాకా తులం బంగారం పోయినటువంటి ఈ రోజుల్లో భవిష్యత్తులో బంగారం కొనాలంటే భయం పుట్టే పరిస్థితి రాబోతుంది. దీనితో పాటు అన్నదాతకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసిండు. అన్నదాత చేసేటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయంలో సేంద్రియ ఎరువులను వాడండి, యూరియా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి రసాయనిక ఎరువులను వాడకండి అంటున్నాడు. ఎందుకు అంటే మనం రష్యా, చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అధికంగా భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో 2 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం పైన పడుతుంది. యూరియా వాడకం కూడా గత ఏడాదితో చూస్తే 17 నుంచి 20% పెరిగింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం పైన విదేశీ మారక ద్రవ్యం యొక్క భారము చాలా అధికమవుతుంది. కాబట్టి రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటి వాడకాన్ని తగ్గించండి, సేంద్రియ ఎరువులను వాడండి. సేంద్రియ ఎరువులతో భూసారం పెరుగుతుంది, భూసార పరిరక్షణ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి రైతుకు ప్రోత్సాహంగా మాటలు మాట్లాడుతూనే ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాదు వంట నూనె వాడకం ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయింది. దాదాపు 60% వంట నూనె వాడకం పెరిగింది. దీనివల్ల 1.61 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్య విలువ భారంగా మారింది భారతదేశానికి. అంటే చూడండి, మనం విదేశాల నుంచి తెప్పించుకున్న ఏదైనా ఉన్నా అది ఆ చెల్లించే విధానం ఏదైతే ఉందో దానికి బదులుగా అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టే మోడీ విదేశీ వస్తువులను వాడకండి, దిగుమతులను తగ్గించుకుందాం, మన దగ్గర ఉన్న లోకల్ ఏదైతే ఉందో స్వదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినే వాడదామని చెప్పి భారతీయుల్లో భారతీయతను పెంపొందించే విధంగా ప్రసంగం చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరంగా ఉంది అని చెప్పి ఒక చెప్పకని చెప్పిండు హెచ్చరికతోటి. అదేవిధంగా భారతీయులు విదేశీ పర్యటనలు మానుకొని ఇక్కడే ఉండండి, పెళ్ళిళ్ళు కూడా హడావుడిగా హంగామా ఆర్భాటాలను చేయకండి, తగ్గించుకోండి, పొదుపును అలవాటు చేసుకోండి అని చెప్పిండు. ఇంధనం కూడా చమురు ప్రస్తుతం క్రూడాయిల్ ధర పెరిగి ఆ క్రూడాయిల్ ధర పెరగడం వల్ల 14 నుంచి 18 రూపాయల అదనపు భారం పడుతుంది భారత ఆర్థిక వ్యవస్థ పైన. దీంతో భవిష్యత్తులో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. సగటు భారతీయుడి యొక్క పేదోడి జేబుకు చిల్లు పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే భారతదేశం ఎలా ముందుకెళ్ళుద్ది? భారతదేశంలో భారతీయుడి యొక్క బతుకు ఎంత భారం అవుతుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. మోడీ చెప్పిండనో ఇంకోరు చెప్పిండనో కాకుండా మన బతుకు మనం బతకాలంటే కూడా, మన బతుకు మనకు ముందుకు సవ్యంగా సాగాలంటే కూడా పొదుపు అనేది మనిషికి అవసరం. అవసరం ఉన్నదాన్నే కొనుగోలు చేద్దాం, అవసరం లేని దాన్ని వాయిదా వేసుకుందాం. విలాసాలకు వద్దు, బతుకును భారంగా మార్చుకోవద్దు, బతుకును బంగారమయంగా మార్చుకుందాం. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. భారతీయుడు 10% విదేశీ మారక ద్రవ్యాన్ని కనుక తగ్గించినట్లయితే భారతీయుడు భారతదేశానికి సేవ చేసినట్లే. భారతదేశానికి ఒక యుద్ధంలో సైనికుడు ఎంత అయితే సేవ చేస్తాడో ఈ విదేశీ మారక ద్రవ్య విలువ కూడా 10% తగ్గిస్తే భారతదేశానికి సేవ చేసినటువంటి వాళ్ళే అవుతారని చెప్పి మోడీ ఇటీవల ప్రసంగంలో చెప్పిండు. భారతదేశానికి సేవ చేయడంతో పాటు మన బతుకును మనం పరిరక్షించుకోవాలంటే మనం పొదుపుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. భారతదేశంలో మనం బతికే విధానం ఏదైతే ఉందో గతానికి ఇప్పటికి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక సంక్షోభం ఖచ్చితంగా తలెత్తుతుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి భారతీయుడు ఆలోచించాలి. రూపాయి విలువను పెంచేలా ఉండాలి, రూపాయి విలువను తగ్గించేలా కాకుండా. ఏదైతే ఉందో అది అన్నదాత అయినా సరే, లేకపోతే వ్యాపారులైనా సరే, సగటు భారతీయుడైనా సరే, ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవాలంటే మనం ఎలా ముందుకెళ్ళాలి, మన ఖర్చులు ఎంత మేరకు తగ్గించుకోవాలి, మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేసుకోవాలి, మన భారత ఆర్థిక వ్యవస్థకు మనం ఏ విధంగా ఉపయోగపడతాం, ఈ విధంగా ప్రతి భారతీయుడు ఆలోచించాల్సినటువంటి అవసరం. అయితే మోడీని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. మోడీ భారతదేశంలో ఎన్నికలు జరిగే సమయంలో దేశాన్ని అభివృద్ధి పదంలో చూపిస్తాను, దేశంలో అదో జరుగుతుంది, ఇది జరుగుతుంది, అగో చూడు ఇగో చూడు అని అనేక ప్రసంగాలు చేసినటువంటి మోడీ ఇవాళ ఆర్థిక సంక్షోభం ఎత్తుతుందని చెప్పి చేతులు ఎత్తేసిండని చెప్పి విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు. మోడీ అభివృద్ధిలో గాడిలో పెట్టడం అంటే ఇదేనా? ధరలు పెంచుతామని చెప్పడమేనా? ఎలక్షన్ల సమయంలో ధరలు పెరగవని, ఎలక్షన్ల తర్వాత ధరలు పెంచితే ఇదేనా మోడీ యొక్క పాలన అని చెప్పి కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ మోడీ కూడా భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రజలపైన పన్నుల భారం పడకుండా, ప్రజలపైన ఆర్థిక భారం పడకుండా, ప్రజలపైన ఆర్థిక సంక్షోభ ప్రభావం పడకుండా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజలను చైతన్యం చేస్తూనే భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో స్వదేశంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతున్నాయో ఆ వస్తువుల ఉత్పత్తులను పెంచాలి.
స్వదేశీ వస్తువుల ఉత్పత్తులను పెంచి అవి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే భారతీయులు కూడా విదేశీ వస్తువులను తీసుకోకుండా స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచుతారు. తద్వారా విదేశీ మారక ద్రవ్యం విలువ అనేది ఏదైతుందో అది భారం పడకుండా భారతదేశం కూడా సురక్షంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతీయులు తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు. కాబట్టి దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. దాంతోపాటు నీకంటూ ఒక ఆర్థిక ప్రణాళిక కూడా ఉండాలి. ఆ ప్రణాళికతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో రేపు కలుద్దాం. సెలవు, నమస్తే.